వెల్కమ్ టు ఈజీ మూవీ ఛాన్స్. నేను మీ ప్రియా. అందరికీ నమస్కారం. ఈరోజు టాలీవుడ్ రౌండప్లో ప్రముఖ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్, రజనీకాంత్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం కూలీ. శృతి హాసన్, ఉపేంద్ర, సత్యరాజ్, అమీర్ ఖాన్, నాగార్జున తదితరులు కీలక పాత్రలు పోషిస్తూ తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆగస్టు 14వ తేదీన వార్ 2 మూవీకి పోటీగా విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్ అంచనాలు భారీగా పెంచేసింది. దీనికి తోడు ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ఆ ఈవెంట్స్లో సెలబ్రిటీలు మాట్లాడిన మాటలు అన్నీ కూడా సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. ఈ సినిమాలో రజనీకాంత్ మాస్ యాక్షన్ పర్ఫార్మెన్స్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. అంతేకాదు ఇందులో నాగార్జున విలన్ పాత్ర పోషిస్తుండడంతో అంచనాలు పీక్స్కి వెళ్లిపోయాయని చెప్పాలి. ఇదిలా ఉండగా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ సినిమాకి సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. అయితే ఇప్పుడు అదే సర్టిఫికేట్ ఈ సినిమాకి తలనొప్పిగా మారిందని సమాచారం. ఈ సినిమాకి ఏ సర్టిఫికేట్ జారీ చేయడంతో పిల్లలు ఈ సినిమా చూడకూడదు అనే నిబంధన ఉంది అని అర్థమైపోతుంది. దీనికి తోడు పీవీఆర్ ఐనాక్స్, ఏజీఎస్ లాంటి మల్టీప్లెక్స్ థియేటర్స్ కూడా 18 ఏళ్ల లోపు పిల్లలను ఈ సినిమాకు తీసుకురావద్దు అని ప్రత్యేక ప్రకటనలు ఇవ్వడం ఇప్పుడు రజనీకాంత్ అభిమానులను కలవరపెడుతోంది. ముఖ్యంగా పిల్లల్ని థియేటర్లలోకి అనుమతించడం సాధ్యం కాదు అని స్పష్టం చేయడంతో అటు టీనేజ్ అభిమానులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు ఇప్పుడు పీవీఆర్ ఐనాక్స్ దేశవ్యాప్తంగా ఈ నిబంధనను అమలు చేయబోతోంది. దీంతో పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నో రేటెడ్ సినిమాలను ప్రదర్శించారు. అప్పుడు ఇవ్వని ఈ నో కిడ్స్ నిబంధన రజనీకాంత్ కూలీ సినిమాకే ఎందుకు ఇస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో సింపుల్గా ఒకే పదం వినిపిస్తోంది. సాధారణంగా రజనీకాంత్ సినిమా అంటేనే చిన్న పెద్ద తేడా లేకుండా తండోపతండాలుగా థియేటర్కి తరలివస్తారు. ఆ సమయంలో చిన్నపిల్లలకు ఇబ్బంది కలుగుతుంది. పైగా వారిని వెనక్కి పంపించడం మరింత తలనొప్పిగా మారుతుంది. అదేదో ముందే చెబితే ఏ గొడవ ఉండదని ఇలా ప్రకటన ఇస్తున్నారు అని కూడా మరికొంతమంది క్లారిటీ ఇస్తున్నారు. నెక్స్ట్ టాలీవుడ్ రౌండప్లో ఇంకో సినిమా గురించి మాట్లాడుకుందాం. థాంక్యూ ఫర్ వాచింగ్. మీలో చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసి కింద బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.